రేగిపళ్ళు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. ఇది సంక్రాంతి స్పెషల్ ఫ్రూట్స్ అని చెప్పుకోవచ్చు. చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి రేగిపళ్ళు రక్షిస్తాయి. ఈ రేగిపళ్ళల్లో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ రేగిపళ్ళు తినడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. ఈ రేగిపళ్ళల్లో కొంచెం సాల్ట్, కొంచెం కారము వేసుకొని బాగా మిక్స్ చేసి టేస్ట్ చేయండి. ఇట్స్ వెరీ టేస్టీ, యమ్మీ. సో ఫ్రెండ్స్, చాలామంది రకరకాలుగా చేసుకుంటారు. రేగి వడలంట, ఈ కారం, ఉప్పు, పచ్చిమిర్చి ఇలా చేసి ఎండకు పెడతా ఉంటారు. అలా వీలైన వాళ్ళు చేసుకోండి. లేదు మాకు వీలు కాదంటే ఇలా చేసుకొని టేస్ట్ చేయండి. ఇట్స్ వెరీ యమ్మీ యమ్మీ. చూడండి, ఈ వీడియోలో ఎంత కలర్ఫుల్గా కారం, ఉప్పు, పులుపు తగిలి ఎంతో టేస్టీగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. రేగిపళ్ళు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. ఇది సంక్రాంతి స్పెషల్ ఫ్రూట్స్ అని చెప్పుకోవచ్చు. చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి రేగిపళ్ళు రక్షిస్తాయి. ఈ రేగిపళ్ళల్లో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ రేగిపళ్ళు తినడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. ఈ రేగిపళ్ళల్లో కొంచెం సాల్ట్, కొంచెం కారము వేసుకొని బాగా మిక్స్ చేసి టేస్ట్ చేయండి. ఇట్స్ వెరీ టేస్టీ, యమ్మీ. సో ఫ్రెండ్స్, చాలామంది రకరకాలుగా చేసుకుంటారు. రేగి వడలంట, ఈ కారం, ఉప్పు, పచ్చిమిర్చి ఇలా చేసి ఎండకు పెడతా ఉంటారు. అలా వీలైన వాళ్ళు చేసుకోండి. లేదు మాకు వీలు కాదంటే ఇలా చేసుకొని టేస్ట్ చేయండి. ఇట్స్ వెరీ యమ్మీ యమ్మీ. చూడండి, ఈ వీడియోలో ఎంత కలర్ఫుల్గా కారం, ఉప్పు, పులుపు తగిలి ఎంతో టేస్టీగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.